తప్పిపోవడం మానవ సహజం. తప్పిపోతాం. తప్పిపోయిన తర్వాత మన తప్పును తెలుసుకుని పోగొట్టుకోకుండా తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనం క్షమించే దేవుడు, పోగొట్టుకున్న స్థితిని మరలా నీకు ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయి పోగొట్టుకోకూడదు, తప్పిపోయి తిరిగి రావాలి. ఇస్కరియోతు యూదా తప్పిపోయిన తర్వాత తిరిగి వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి ఉండి ప్రార్థన అడిగితే, క్షమాపణ అడిగి ఉంటే ఇస్కరియోతు యూదాను కూడా మన దేవుడు క్షమించేవాడు. అంత గొప్ప క్షమాపణ ఇచ్చే దేవుడు మన దేవుడు. అంటే ఈరోజు మనం తప్పిపోయాం కాబట్టి చాలా మంది నేను తప్పిపోయాను, పాపంలో పడిపోయాను, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను క్షమిస్తాడంటావా, ఎందుకులే ఇదే జీవితం కంటిన్యూ చేస్తా బాలా అని చాలా మంది ఏం చేస్తారంటే అదే జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు. లేదు లేదు, మీరు ఒకవేళ పాపంలో పడి ఉంటే, తప్పిపోయి ఉంటే, బాప్తిసం తీసుకున్నా, రక్షణ అనుభవంలో ఉన్నా, మన తప్పిపోయిన అనుభవంలో ఉంటే మరలా మన తప్పును తెలుసుకుని తిరిగి దేవుని దగ్గరికి వస్తే మళ్ళా ఆ ఉంగరాన్ని దేవుడు నీకు ధరింపజేస్తాడు. ఆ రక్షణ అనే ఉంగరాన్ని దేవుడిని ధరింపజేస్తాడు. ఆయన కుమారత్వం అనే ఉంగరాన్ని తిరిగి దేవుడు ధరింపజేస్తాడు.